Hi everyone, this is Raghu, AR Education Services, Hyderabad, Apsiguda. We are here to announce our AR Education Services channel partners with collaborated India's top universities located in Gujarat, Bangalore, Punjab, Madhya Pradesh and Delhi. Okay, now coming to the point, inter MPC or BPC సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఏదైతే ఈ యొక్క స్టేట్స్ 5 స్టేట్స్ చెప్పినా కదా, ఈ 5 స్టేట్స్లో ఉన్నటువంటి 8 యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీస్ తోటి ఏఆర్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ కొలాబరేట్ అయింది. గత 3 సంవత్సరాల నుంచి ఈ యూనివర్సిటీస్కి ఏపీ తెలంగాణ నుంచి చాలామంది స్టూడెంట్స్ని మనం అక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ గుజరాత్లో తీసుకుంటే మన గుజరాత్ స్టేట్స్లో 4 యూనివర్సిటీస్ తోటి మనం వర్క్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి పిపి సవానీ, ఇది లొకేటెడ్ ఇన్ సూరత్, గుజరాత్లో ఉంటుంది. ఈ యొక్క యూనివర్సిటీ NAC A+ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో మనకి బడ్జెట్ కూడా 10 lakhs బిలోలో 4 years విత్ హాస్టల్ తోటి కంప్లీట్ అవుతుంది. ఈ యూనివర్సిటీ మనకి స్పెషల్గా ఏంటంటే ఈ యూనివర్సిటీ 100% ప్లేస్మెంట్ ఉంది. క్యాంపస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ క్లాస్ రూమ్స్ ఏసీ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఈ యొక్క యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనివర్సిటీకి మనం పిల్లలను ఏపీ తెలంగాణ నుంచి ఎందుకు పంపాలనుకుంటే 100% ప్లేస్మెంట్ కోసం. నెక్స్ట్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ యూనివర్సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. PhD ఫ్యాకల్టీస్ ఉన్నారు. 100% ప్లేస్మెంట్ కావాలి, మా బాబుకి 4 years తర్వాత మంచి భవిష్యత్తు ఉండాలనుకుంటే ఈ యూనివర్సిటీని ఖచ్చితంగా లైక్ చేయండి, బాగుంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే 1200 అప్లికేషన్ తీసుకుంటే మేము ప్రీ క్యాంపస్ విజిట్ చేపిస్తాం. ఆ క్యాంపస్ విజిట్ చేసినాక మీకు ఓకే అనుకుంటే అప్పుడు మీరు అడ్మిషన్ ఫీజు తీసుకోండి. ఇది ఫస్ట్ కాలేజ్. సెకండ్ వన్ వచ్చేసి అదే గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ, రాజ్కోట్ గుజరాత్లో ఉంటుంది లొకేటెడ్. అది NAC A+ ఉన్న యూనివర్సిటీ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యూనివర్సిటీ కూడా. గత 3 సంవత్సరాల నుంచి ఏపీ తెలంగాణ నుంచి ఒక 5000 స్టూడెంట్స్ అందులో జాయిన్ కావడం జరుగుతుంది. 100% ప్లేస్మెంట్ ఉంటుంది. టాప్ MNC కంపెనీలతో MOEs ఉన్నాయి. 3+1 ప్రోగ్రామ్ కూడా అందులో ఉంది. హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటుంది, సెక్యూరిటీ ఫెసిలిటీస్ అన్నీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. మేము జాయిన్ చేసినటువంటి స్టూడెంట్స్ కూడా ఇప్పటివరకు కూడా చిన్న కంప్లైంట్ కూడా రాలేదు మాకు 2-3 years నుంచి జాయిన్ చేసిన పిల్లలతో కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ యూనివర్సిటీ వచ్చేసి గణపతి యూనివర్సిటీ. ఇది లొకేటెడ్ ఇన్ అహ్మదాబాద్లో ఉంటుంది. ఈ యూనివర్సిటీ కూడా NAC A+ ఉన్న యూనివర్సిటీ. ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇది కూడా ఉంటుంది. మన 10 lakhs బిలోలో ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ యూనివర్సిటీ కూడా. ఫోర్త్ వన్ వచ్చేసి స్వామినారాయణ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ కూడా NAC A+ ఉన్న యూనివర్సిటీ. ఇది కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్లో 7.5లో అవుతుంది. ఇది కూడా హాస్టల్ తోటి అవుతుంది. సౌత్ ఇండియా ఫుడ్ ఇందులో కూడా ఉంటుంది. ఈ ఏదైతే 4 యూనివర్సిటీస్ గుజరాత్లో ఉన్నాయో ఈ 4 యూనివర్సిటీలో కూడా చెఫ్స్ సౌత్ ఇండియా చెఫ్సే, సౌత్ ఇండియా ఫుడ్డే ఉంటుంది. మనం ఏంటంటే మన పిల్లల్ని కానీ మన బాబుని కానీ మనం బయటికి పంపించాలనుకుంటే భయపడేది ఏంటంటే మెయిన్గా ఫుడ్ ఒకటి భయపడతాం మనం. కానీ ఈ యొక్క 4 యూనివర్సిటీలో మేము డైరెక్ట్గా వెళ్ళి మేము విజిట్ చేసినాం కాబట్టి మేము చెప్పడం జరుగుతుంది. నేను కూడా ఫుడ్ టేస్ట్ చేసిన మన సౌత్ ఇండియా ఫుడ్డే ఉంటుంది, మన ఇంట్లో ఎట్లా చేసుకుంటే అట్లనే ఉంటుంది. కాబట్టి ఈ 4 యూనివర్సిటీస్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈ 4 యూనివర్సిటీలో మీరు ఏ యూనివర్సిటీ మీరు వెళ్ళాలనుకున్నా ఒక అప్లికేషన్ వేసుకుంటే మేము ప్రీ క్యాంపస్ విజిట్ చేపిస్తాం. దాని తర్వాత మీరు ఓకే అనుకుంటే మీరు ఏదైతే చెప్పినామో అవన్నీ మీకు 100% అక్కడ ఓకే అనుకుంటేనే మీరు అడ్మిషన్ ఫీజు కట్టి అడ్మిషన్ తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఢిల్లీ, నోయిడాలో ఉన్నటువంటి టాప్ MNC కంపెనీలన్నీ ఢిల్లీ, నోయిడా, NCRలో ఉంటాయి. దాని హెడ్ ఆఫీస్ మొత్తం NCRలో ఉంటాయి. ఆ దగ్గరలో నియర్ టు మనకి IIMT యూనివర్సిటీ ఉంది. ఈ IIMT యూనివర్సిటీ కూడా NAC A+ ఉన్న యూనివర్సిటీ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యూనివర్సిటీ. అది కూడా మనకి 11 lakhs 12 lakhs లోపల మనకి విత్ హాస్టల్ తోటి 4 years అయిపోతుంది. నెక్స్ట్ మన 6th యూనివర్సిటీ వచ్చేసి పంజాబ్లో ఉంటుంది, గురుకాష్ యూనివర్సిటీ. NAC A++ ఉన్న యూనివర్సిటీ. ఐకార్ ఉన్న యూనివర్సిటీ. BSc అగ్రికల్చర్ చేయడానికి ఐకార్ ఉన్న యూనివర్సిటీ. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యూనివర్సిటీ. తక్కువ బడ్జెట్లో అయిపోయింది, 8 lakhsలో అయిపోతుంది. సౌత్ ఇండియా ఫుడ్ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటుంది. మేము డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసినాం, చాలా బాగుంటుంది ఈ యూనివర్సిటీ కూడా. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరులో ఉన్నటువంటి ఆకాష్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఈ యొక్క ఆకాశ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో మెడికల్ కాలేజ్ కూడా ఉంది. మొత్తం దీంట్లో చాలా కోర్సులు ఉన్నాయి. ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి చాలా కోర్సులు ఉన్నాయి.
రీజనబుల్ బడ్జెట్లో ఉంటుంది. మనకి బెంగళూరు అనగానే మనకి ఎలక్ట్రానిక్ సిటీ, యాక్చువల్గా ఇండస్ట్రియల్ హబ్ అది, ఐటీ హబ్ అది మనం బెంగళూరు అనేది. కాబట్టి బెంగళూరు కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఆకాశం చాలా బాగుంటుంది. మనకి అది కూడా 10 to 12 lakhs మధ్యలో విత్ హాస్టల్ తోటి మనకి కంప్లీట్ అయిపోతుంది. అందులో కూడా మనకి బైపీసీ స్టూడెంట్స్కి అలైడల్ సైన్స్ ఉన్నాయి, ఎంబీబీఎస్ ఉన్నాయి, బీడీఎస్ ఉంది, బీఎస్ అగ్రికల్చర్, చాలా కోర్సెస్ ఆఫర్ ఉన్నాయి. బీటెక్ ఎంపీసీ వాళ్ళకి వచ్చేసి బీటెక్లో చాలా సిఎస్సి ఆర్ సిఎస్సి ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి మనకి. దీని తర్వాత వచ్చేసి లాస్ట్ యూనివర్సిటీ వచ్చేసి మధ్యప్రదేశ్లో గ్వాలియర్లో మనకి ఐటీఎం యూనివర్సిటీ అని ఉంది. ఇది కూడా NAC A+ యూనివర్సిటీ. ఇది కూడా 10 lakhs బిలోలో ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ యూనివర్సిటీస్ కూడా. ఇక్కడ ఇండోర్ స్టేడియం ఉన్నది, అక్కడ ఐకార్ ఉన్నది. బైపీసీ వాళ్ళు ఒకవేళ బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకున్న ఐకార్ ఉన్న యూనివర్సిటీ. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ ఏఐటి యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీ మీరు జాయిన్ కావాలనుకున్నా, లేదు మేము చూడాలి అనుకుంటున్నా, మీ బాబు 4 years ఇదే టర్నింగ్ పాయింట్ కాబట్టి వాళ్ళ గురించి ఒక 1 day 2 days 3 days స్పెండ్ చేసేసుకొని ఒక అప్లికేషన్ తీసుకోండి. ఏఐటి యూనివర్సిటీలో ఏది మీకు కావాలనుకున్నా ఒక అప్లికేషన్ తీసుకుంటే మేము ప్రీ క్యాంపస్ విజిట్ చేపిస్తాం. క్యాంపస్ చూసినాక మీరు అప్పుడు డిసైడ్ కాండి. మేము చెప్పిన వాళ్ళని చెప్పి మీరు డిసైడ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏపీ తెలంగాణ నుంచి ఎక్కడికో వెళ్ళి ఏదో స్టేట్లో చదువుకోవాలి కాబట్టి మీరు కూడా ఒకసారి చూడండి. డైరెక్ట్గా వెళ్ళి చూసిన తర్వాత ఇట్లా మేము చెప్పినాం అని చెప్పేసి మేము అన్నా ఇంకా వేరే వాళ్ళు చెప్పారని చెప్పి మీరు డైరెక్ట్ అట్లా జాయిన్ కాకండి. పేరెంట్స్కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు డైరెక్ట్ వెళ్ళి విజిట్ చేయండి. విజిట్ చేసి అక్కడ అసలు హాస్టల్ బాగుందా లేదా, సౌత్ ఇండియా ఫుడ్ ఉందా లేదా, వీళ్ళు 100% ప్లేస్మెంట్లు అంటున్నారు, నిజంగా ఉన్నాయా లేవా అని అన్నీ మీరు క్లారిటీ చూసుకున్నాక అప్పుడు డిసిషన్ తీసుకోండి. ఓకేనా? మీరు ఓకే అనుకుంటే మాకు ఆఫీస్లో వచ్చేసి మా ఏపీ వాళ్ళకి వచ్చేసి విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో అప్సిగూడలో ఉంది, నెక్స్ట్ ఖమ్మంలో ఉంది, కరీంనగర్లో ఉంది, నిజామాబాద్లో ఉంది. మొత్తం 6 ఏరియాలలో మన ఆఫీసులు ఉన్నాయి. మీరు ఒకవేళ కాంటాక్ట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద మనకి నెంబర్స్ వస్తాయి. ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. ఎనీ టైం మీరు కాల్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ అండి.